అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఆగస్టు 15, 2026 రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కరీంనగర్ నగరంలోని పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా కరీంనగర్ 47వ డివిజన్ పరిధిలో 47వ డివిజన్ ఎంఐఎం కాంటెస్టెడ్ కార్పొరేటర్ దూదేకుల నూర్ బాషా, బీసీ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హైమద్ మొయ్యద్దీన్ బాబుజానీ గారు హౌసింగ్ బోర్డు చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఐఎం నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ గారు, 47వ డివిజన్ కార్పొరేటర్ టింకు రవిచంద్ర గారు పాల్గొని జెండా వందనాన్ని గావించారు. జెండా ఆవిష్కరణ అనంతరం పాఠశాల విద్యార్థులకు హైమద్ మొయ్యద్దీన్ బాబుజానీ గారు ప్రతి ఏడు మాదిరిగానే నోటుబుక్లు, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం దూదేకుల నూర్ బాషా బీసీ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ కరీంనగర్ హౌసింగ్ బోర్డుల గల కార్యాలయం వద్ద సొసైటీ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు, నోటుబుక్లు, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం 47వ డివిజన్ లోని ఆమీర్ నగర్ లో గల ఉర్దూ మీడియం పాఠశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్ మరియు ఎంఐఎం నాయకులు, వివిధ పార్టీల నాయకులు, 47వ డివిజన్ పెద్దలు ప్రజలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి ఏడు మాదిరిగానే ఈ ఏడు కూడా తన సామాజిక సేవలో భాగంగా విద్యార్థులకు నోటుబుక్లు, పెన్నులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సాదవేణి శ్రీను గారు, నూర్ బాషా దూదేకుల బీసీ వెల్ఫేర్ సొసైటీ ట్రెజరర్ సామ్దానిబాయ్ గారు, మాజీ కార్పొరేటర్ లింగపల్లి శ్రీనివాస్ గారు, జమాతీ హైలాద్ సదర్ అబ్దుల్ రహీం గారు, యూత్ ప్రెసిడెంట్ ఖాలిద్ గారు, ఖదీర్ ఖాన్ గారు, ముజీబుర్ రెహమాన్ గారు, ఖాజాబాయ్ గారు తదితర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి బాబుజానీ గారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. పార్టీలకు అతీతంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగిందని అన్నారు. चलो भारत माता के स्वतंत्र भारत के जय दूदेकुला, जय दूदेकुला, जय दूदेकुला, जय दूदेकुला. మన స్కూల్ కాబట్టి పార్టీలకు అతీతంగా రాజకీయం వేరు, అభివృద్ధి వేరు. ఈ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలి. భవిష్యత్తులో లిఫ్ట్ సిస్టమ్ కూడా పెట్టాలంటే పైన 5 ఫ్లోర్లు కూడా వేసుకునేటువంటి చాలా దూర ఆలోచనలతో అప్పుడు కట్టడం జరిగింది. ఇప్పుడు ఇందులో తెలుగు మీడియం స్కూల్స్ కూడా మెడిచేస్తారు కాబట్టి ఆ పై బిల్డింగ్ కూడా మీరు ముందుండి శాంక్షన్ చేస్తారని మన స్కూల్ తరఫు నుంచి విద్యార్థుల తరఫు నుంచి విద్యార్థి తల్లిదండ్రుల తరఫు నుంచి మీకు విన్నవించుకుంటున్నాము. కాబట్టి మీరు ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడాలని 5 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. अस्सलाम वालेकुम. ओके जी, अस्सलाम वालेकुम. आज नूर बाश वेलफेयर एसोसिएशन जेएसी के तहत में सदर अहमद मोहिउद्दीन बाबजानी आज आज़ादी आके 80 साल के मौके पर आज हमारे तंजीम ऑफिस कैंप ऑफिस में आज फ्लागाश्री हुआ. इस मौके पर हमारे तेलंगाना के 16 लाख कबीले के सबको मैं मुबारकबाद देता हूँ. खुसूसी बात यह है, अब इस दौरान कुछ मीटिंग हैदराबाद में हुए थे जेएससी के, और जेएससी के पूरे जो मेंबर है, अरकान है, बाड़ी है, उन लोगों को भी इस मौके पर मैं मुबारकबाद देता हूँ.
इसी मौका पर हमारे मोहतरम राज मोहम्मद साहब और हमारे खजानदार समदानी भाई और हमारे तंजीम के मेंबर सलाम साहब और हमारे खाजा भाई खदीर खान, हमारे खालिद भाई, हमारे चांद भाई और हमारे ऑफिस के जो बेरर है रवि साहब, सबको मैं वो लोगों को तहे दिल से मैं मुबारकबाद देता हूँ। खुसूसी बात यह है, अभी इस मौके पर मैं असद भाई को शुक्रिया अदा करता हूँ। इस बीच में हम असद भाई से मुलाकात कर रहे थे, जो हमारे तंजीम के जो मसाइल पेंडिंग है, जो फाइनेंस कॉरपोरेशन होने दो और कोकापेट में दो दिए ज़मीन जो हमारे को बिल्डिंग के मातहत में, उसके लिए भी उन्होंने रिप्रेजेंटेशन करे, असद भाई को वादा करे, जो वादे के मुताबिक असद भाई दो चीज़ों के लिए सीएम साहब को और बीसी वेलफेयर मिनिस्टर को उन्होंने लेटर दिया। मैं आज़ादी के मौके पर मैं खासकर असद भाई को और बीसी वेलफेयर मिनिस्टर को हम शुक्रिया अदा करते हैं। इस बीच में बीसी वेलफेयर मिनिस्टर से भी मुलाकात करें और उन्होंने भी इंशाल्लाह तुम्हारी बिल्डिंग की तामीर अनकरीब में शुरू कराते बोल के वादा किए, और जो फाइनेंस कॉरपोरेशन है उसको भी मूवमेंट में लाते बोले। और मैं खुसूसी इस आज़ादी के मौके पर ముఖ్యంగా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి ఏదైతే 2025-26 బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా దూదేకుల వాళ్లకు కోటా ఇవ్వడం జరిగింది। దాని శుభ సందర్భంగా నేను వారికి ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। మరియు ముఖ్యంగా మండలాల చాలామంది ఆ యొక్క స్కీమ్ను అప్లై చేయడం జరగలేదు। చాలా చైతన్యవంతులై మండల బాడీస్ కానీ జిల్లా బాడీస్ కానీ అందరినీ కూడా చైతన్యం చేసి ఆ యొక్క బడ్జెట్లో కూడా, రాబోయే బడ్జెట్లో కూడా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి। ఇక ముందు ఏదైతే ఇంతకుముందు 14వ తారీఖు నాడు ఏదైతే పూలే వారి యొక్క స్తూపాలు అక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది, దాని సందర్భంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు మరి ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే కులం కొరకు బీసీ మహిళల కొరకు ఉపాధి రీత్యా ఎలక్ట్రికల్ మిషన్స్ ఇస్తామని ఏదైతే చెప్పారో, ఈ 15వ తారీఖు అంటే ఇవాటి నుంచి ఆల్రెడీ మళ్ళీ సెప్టెంబర్ 15 వరకు దాని డేట్ ఉన్నది కాబట్టి నేను మండల గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మన కుల బాంధవులకు మరియు మండల బాడీలకు మరి జిల్లా బాడీలకు చైతన్యం చేసి చాలా అప్లికేషన్స్ బీసీ మన దూదేకుల మహిళలు అప్లై చేయాలని నేను ఈ శుభ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే మనం చైతన్యవంతులై స్కీమ్లో, ఆన్లైన్ స్కీమ్లో అప్లై చేసినప్పుడే అవి మనకు రావడం జరుగుతుంది। చాలామంది కూడా ఇంకా కూడా చైతన్యం మన వాళ్ళ దగ్గర లేదు। ఎందుకంటే గతంలో కూడా 2025-26 బడ్జెట్లో కూడా చాలా తక్కువ మంది ఆ బడ్జెట్కు తగ్గట్టుగా అప్లై చేయలేదు। ఎందుకంటే 20 కోట్ల బడ్జెట్ దుదేకుల వాళ్ళకి ఇవ్వడం జరిగింది। అవి మొత్తం కూడా 2 వీలర్స్ కానీ ఇప్పుడు ఏదైతే బీసీ మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి కొరకు ఏదైతే ఎలక్ట్రికల్ మిషన్స్ ఇవ్వడం జరుగుతుందో వాటిని కూడా రేపటి సంది అంటే 16 నుంచి మీరు ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ సందర్భంగా పెట్టుకోవాలి। ఏదైనా ఉండేది ఉంటే మా ఫోన్ నెంబర్ అవైలబుల్ గ్రూపులలో ఉంటుంది కాబట్టి మాకు కూడా ఆ గ్రూపుల ద్వారా తెలియపరిస్తే మేము కూడా మంత్రివర్యుల నోటీసుకు బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మేము అందజేయడం జరుగుతుంది। అన్ని మన ఉమ్మడి 10 జిల్లాలు చాలా యాక్టివ్గా పనిచేసి ఉమ్మడి జిల్లాల పోలిట్ బ్యూరో మెంబర్లకు మరియు 33 జిల్లాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లకు, కార్యదర్శులకు మన టీం అందరు కూడా జిల్లాలలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ల ద్వారా తెలియపరిస్తే వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది। ఇక ముందు మేము అన్ని జిల్లాలు కూడా పర్యటన చేస్తాము। తప్పకుండా అన్ని జిల్లాల్లో కూడా పటిష్టమైనటువంటి బాడీలు ఉన్నాయి। ఏదైతే జేఏసీ ఏదైతే మాకు ఉందో ఆ జేఏసీలో కూడా అందరూ కూడా రాజకీయంగా డెవలప్మెంట్ అయిన వాళ్ళే ఉన్నారు కాబట్టి రాజకీయ చేతన ఉన్నటువంటి జేఏసీ కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మీకు అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా తెలియజేయనది బీసీ మహిళలకు తప్పకుండా మీరు బీసీ మహిళలు ఏదైతే మన మిషన్స్ను అప్లై చేయాలనుకునే ఈ సందర్భంగా తెలియజేస్తూ అస్సలాము అలైకుం, అల్లాహ్ హాఫిజ్, జై హింద్।
ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆటమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ కే నార్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.